హరి ఓం. వేదాంత విజ్ఞానము పాఠము 88. యోగము యోగాభ్యాసము. ఋషులలో చాలామంది జీవన్ముక్తులు కారు. వారు కూడా మహాజ్ఞానులే, బ్రహ్మతత్వాన్ని గురించి తెలుసుకున్న వారిలే. అయినను వారికి వివాహములైనవి. భార్యాబిడ్డలతో ఉండి ప్రతిదినము నిత్య నైమిత్తిక కర్మలను చేస్తూ తపస్సు, స్వాధ్యాయము, ప్రవచనములను నియమోపేతంగా నిర్వహించుకుంటూ ప్రతిదినము నియమబద్ధంగా కొంతసేపు ధారణ, ధ్యాన, సమాధులను అభ్యసించుతూ బ్రహ్మసాక్షాత్కారాన్ని పొందుతారు. బ్రహ్మేవాహం, బ్రహ్మ ఏవ అహం, బ్రహ్మేవాహం, నేనే బ్రహ్మను అనే అనుభూతిని పొంది ఆనందమయ కోశంలో బ్రహ్మానందాన్ని అనుభవించగలుగుతారు. ఇష్టి స్థానాన్ని పొందుటకు కొంతకాలం పట్టగలదు. అందుచేత దీనిది క్రమముక్తి అంటారు. అంటే క్రమంగా ముక్తిని పొందుతారు. సర్వసంగ పరిత్యాగులైన మహాజ్ఞానులది జీవన్ముక్తి. జీవన్ముక్తులు సరాసరి బ్రహ్మైక్యాన్ని పొందితే, క్రమముక్తిని సాధించిన వారు బ్రహ్మలోకంలో పరాంతకాలం వరకు ఉంటారు. తర్వాత బ్రహ్మైక్యం పొందుతారు. అంటే చాలా కాలము బ్రహ్మలోకంలో ఉండి తర్వాత బ్రహ్మైక్యం పొందుతారు క్రమముక్తిలో. జీవన్ముక్తులు సరాసరి బ్రహ్మైక్యాన్ని పొందుతారు. వీరు ఆకాశ రూపులై అన్ని తత్వాల్లోనూ విహరించగలుగుతారు. ఇట్టి క్రమముక్తిని సాధించు వారికి నిష్ఠతో పాటు నిద్ర కూడా అవసరము. ఇది ఋషి సాంప్రదాయము. సంసారులైన మనకు ఇట్టి సాంప్రదాయమే అనుసరణీయము. నిష్ఠ అంటే బ్రహ్మనిష్ఠ, సమాధి అనగా ఇంద్రియములను వాటి విషయము నుండి మరల్చి అంతర్ముఖము చేసి ఆత్మజ్ఞానాన్ని పొంది పరమాత్మ జ్ఞానమును పొందుట అనగా సవికల్ప సమాధిని పొందుట. ఈ అవస్థలో జీవుడు తెలిసి యోగ మార్గములో అనగా సుషుమ్నా నాడి ద్వారా పయనించి సహస్రారము చేరి అందు బ్రహ్మానందానుభూతిని పొందుతాడు. అనగా జాగ్రత్తావస్థ నుండి సరాసరి తెలుస్తూ ఆనందమయ కోశాన్ని చేరును. ఇది సవికల్ప సమాధి. ఇది నిష్ఠ. ఇప్పుడు నిద్ర గురించి తెలుసుకుందాం. నిద్ర కానిది నిష్ఠ. నిష్ఠలో జీవుడు తనకు తెలుస్తూ సమస్త ప్రపంచాన్ని అనగా జాగ్రత్త స్వప్న ప్రపంచాన్ని మరిచిపోతాడు. తనకు తెలుస్తూ నిష్ఠలో. నిద్రలో తనకు తెలియకుండానే జాగ్రత్త స్వప్న ప్రపంచాన్ని మరిచిపోతాడు. నిద్రలో శారీరక మానసిక కష్టాలన్నిటినీ మర్చిపోతాడు. నిద్రను మించిన విశ్రాంతి మరి ఒకటి లేదు. సుషుప్తి అనంతరము జీవుడు మరల నూతన ఉత్సాహంతో పనికి ఉపక్రమించగలడు. కావున నిద్ర కూడా చాలా అవసరమని మహర్షులు గ్రహించగలిగినారు. కనుక రాత్రి భాగాన్ని నిద్రకు వినియోగించగలిగారు. స్వస్తి.